హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి. ఎందుకు అంటే ఈ బ్లౌజు అయితే మనకు మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లే కట్ చేస్తూ ఉంటాము, నార్మల్ నెక్ కాకుండా. ఈ బ్లౌజ్ నెక్ చూడండి ఎంత చిన్నగా ఎలా ఉందో. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లాంటి బ్లౌజులు కూడా వచ్చినప్పుడు మళ్ళీ చంకలో ముడతలు రాకుండా, బుంగలాగా రాకుండా నీట్గా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తే కనుక మీకు మంచిగా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అయితే బ్లౌజు ఫస్ట్ నడుం దగ్గర చుట్టుకొలత అనేది చూసుకోండి. నడుం చుట్టుకొలత అనేది ఈ విధంగా కొలవాలన్నమాట. ఈ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి ఇలా పట్టుకొని టేప్ ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా కొలవండి. ఏమాత్రం లాగొద్దు, లాగాల్సిన అవసరం లేదనమాట. అది ఎంత ఉందో అంత చూసుకుంటే చాలు. ఈ కాజల పట్టి దగ్గర మాత్రం ఆ కాజల పట్టి ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతా పోతుందనమాట. నాకైతే నడుము చుట్టుకొలత 33 వచ్చింది, 33 వచ్చిందనమాట. అయితే ఆ 33 మనకు అవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఓన్లీ బ్యాక్ పార్ట్దే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ వదిలేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ది మాత్రమే చుట్టుకొలత తీసుకోండి. ఈ విధంగా ఇక్కడ వరకు మాత్రమే, ఈ కుట్టు వరకు మాత్రమే తీసుకుంటే బ్యాక్ పార్ట్ వచ్చేసింది అనమాట. 17 వచ్చిందనమాట. చూసారు కదా. అయితే వీళ్ళది నా చెస్ట్ పార్ట్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట, కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది తక్కువగా వచ్చింది. అయితే ఈ 17లో మళ్ళీ హాఫ్ చేయండి. ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదా. ఆ 8.5 అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ కింద అడుగున మనకు కొంచెం లెవెల్గా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని మంచిగా 8.5 అనేది ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు ఉంటే కనుక మళ్ళీ సైజు కూడా మనకు హైట్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతుంది. అందుకే లెవెల్గా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టండి. తర్వాత ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టండి. 2 ఇంచెస్ ఖర్చు కంపల్సరీ తీసుకోండి. కొత్తగా బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు ఖర్చు అనేది మంచిగా తీసుకోండి. ఎందుకంటే కొంచెం కుట్టేటప్పుడు టెన్షన్ ఉంటుంది కదా, ఖర్చు మంచిగా లేకపోతే. అందుకోసం అని చెప్పేసి ఖర్చు అనేది కరెక్ట్గా తీసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. బ్లౌజ్ హైట్ అనేది ఈ విధంగా కొలవాలన్నమాట. షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టేసి ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర ఇట్లా పట్టేసి కొన వరకు ఇట్లా కొలవండి. ఇట్లా కొలిస్తే మంచిగా బ్లౌజ్ హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మరి ఎక్కువ ఏం లాగనవసరం లేదు, నార్మల్గా పట్టి కొలవండి. నాకు ఎంత వచ్చింది? 13.5 వచ్చింది కదా. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి నేను 14.5 పెడుతున్నాను. ఎందుకంటే 1 ఇంచ్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా. మనకు పైన షోల్డర్ జాయిన్ చేస్తాము, కింద వీప్ దగ్గర వీప్ పట్టి వేస్తాము. దానికోసం అని చెప్పేసి మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కదా. అందుకే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఆ తర్వాత షోల్డరు ప్లస్ నెక్ కలిపి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని ఆ విధంగా గీసుకోండి. తర్వాత వీపు కప్ అనమాట. వీపు కప్ అంటే నెక్ హైట్ అని కూడా అనొచ్చు అనమాట. దాన్ని ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని పెట్టుకోండి. ఇలా అది ఎంత ఉంది? మనకు ఒక 5 ఇంచెస్, 5.15 వరకు ఉంది. నేను ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 6 తీసుకున్నాను అనమాట. 6 తీసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం పైన వదిలేసిన 2 ఇంచెస్ ఉంది కదా, అక్కడ మార్కింగ్ అది ఇక్కడ లైన్ లాగా గీసేసుకోండి. లైన్ లాగా గీసేసుకుంటే మనం ఈ లైన్ని కలిపేస్తే మనకు నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇందులో స్క్వేర్ కానీ, రౌండ్ కానీ, స్టార్ కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది గీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. నేనైతే రౌండే గీస్తున్నాను. ఇంకొకటి, తనది నెక్ అనేది వెడల్పు లేదు కదండి, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇలా ఇంతే ఉంటుందన్నమాట. వెడల్పు అనేది ఎక్కువ లేదు, అంతే గీస్తున్నాను నేను కూడా. ఈ విధంగా రౌండ్ అనేది ఈ విధంగా గీసుకున్నాను అనమాట. నెక్ వెడల్పు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఆ 2 ఇంచెస్ బయటికి గీసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని గీయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు చంక హైట్ అనమాట. చంక హైట్ ఈ విధంగా తీసుకోండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసి ఇక్కడ ఈ చంక దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు వరకు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా చూడండి. చూస్తే చంక హైట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా. 6 ఉందనమాట. 5.5 ఉంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 6 అవుతుందన్నమాట. ఎందుకంటే మన కుట్లలోకి అన్నీ గమనించుకొని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కుట్లలోకి పెట్టకుండా అది ఉన్నట్టు పెడితే మనకి సరిపోదు క్లాత్. అందుకోసం అని చెప్పేసి ప్రతి దగ్గర కుట్లల కోసం ఒక 1/2 ఇంచు అట్లా, 1/4 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకోండి. 1 ఇంచ్ ఒక దగ్గర 1 ఇంచ్ కూడా పడుతుంది అట్లా. అయితే మనకి ఇప్పుడు ఈ నెక్ నడుము చుట్టుకొలత 8.5 వచ్చింది కదా, దానికి ఒక 2 ఇంచులు కలుపుకుంటే
2 ఇంచులు కానీ 1.5 ఇంచ్ కానీ కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే నేను మాత్రం 2 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనకు నష్టం ఏమీ లేదు కదండి. తర్వాత కుట్టేటప్పుడు మనం ఎట్లాగో సైజ్ చూసేసి మనం మార్కింగ్ అనేది పెట్టుకొని కుట్టుకుంటాము. అందుకోసం అని చెప్పేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే 1.5 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇది చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది లైన్ అనేది గీసేసుకోండి. గీసుకున్న తర్వాత మనము నెక్ అనేది తక్కువ తీసుకున్నాం, వెడల్పు ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఆర్మ్ రౌండ్ అనేది 1.5 తీసుకోండి. ఒకవేళ నెక్ వెడల్పు కనుక ఎక్కువ తీసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది 1.5 తీసుకున్నాను నేను. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. నెక్ వెడల్పు తక్కువ తీసుకోవడం వల్ల చంక దగ్గర క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి నేను 1.5 తీసుకున్నాను. కటింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను చూడండి. నీట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే నీట్గా కటింగ్ చేసేసుకోండి. నీట్గా వస్తుందన్నమాట. అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. దానివల్ల ఏంటంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు వెంటనే వీడియో చూసేసి టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.